మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా. ఒకసారి ఐడి కార్డ్ పంపండి మీది. ఐడి కార్డ్ నీకు పంపాల్సిన అవసరం లేదు. మరి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడ ఉన్నాను నేను నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్తా నీకు? నేను వేరే పర్సన్ అయితే నీకు కాల్ చేయం కదా. చేయొచ్చు. చేయరు అట్లా చేస్తారు, నాకు వేరే వాళ్ళకి చేస్తారు. నాకు చేయరని చెప్తున్నా కదా. చేస్తాను చెప్పి మీరు చెప్తే అయిపోయినా. మీరు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ కాదు కదా రమ్మనికి నేను. అడ్రస్ ఫేక్ పెట్టి తీసుకున్నావు. అవునా? రాసుకున్నారా? రాసుకున్నా ఆల్రెడీ. వెళ్ళిపోయా లేకుండా రాసుకొని వెళ్ళిపోయా ఇంటికి. ఇక ఎడికి వెళ్ళిపోతా? ఇంటికి ఇంటికి ఎందుకు పోతా? పైసలు కూడా కట్టాలి. మళ్ళీ పైసలు ఒకటి కట్టాలంటే నీకెందుకు కడతాను? ఎవడో చెప్పట్లేదు నాకు. నాకెందుకు కట్టమంట? నా ఇంటికి కట్టమంటలే, బ్యాంక్ నీ ఇంటికి ఎందుకు కడతాను? ఇంటి మీ లోన్ తీసుకోలేదా నేను ఇంటికి కట్టడానికి? ఏమంటున్నావు? నాకు కట్టమని చెప్పలే నేను. అరే నీకెందుకు కట్టమంటావు? లోన్ తీసుకొని నీకు అంత దమ్ము లేదు కానీ. నీకంత దమ్ముని కానీ నీ ఇల్లు పెడితే ఎవడు రూపాయి అయ్యాడు కానీ. అన్నం తినట్లేదు నేను. అన్నం తినట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ కస్టమర్కి చెప్పకుండా హోమ్ విజిటింగ్ వచ్చాడు. సో వచ్చేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అడిగితే సో నీకెందుకు సెండ్ చేయాలన్న వర్షన్లో మాట్లాడుతున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రెండు కార్డులు ఉన్నాయి. ఎంత ఉంది? ఎన్ని మంత్స్ పెండింగ్ ఉంది? అది 4 months పెండింగ్ ఉంది. నెక్స్ట్ మంత్ చేద్దాం. అది అట్లా చేద్దామని ఉండదు సార్. అది ఎందుకు సార్? అట్లా ఎట్లుంటది? ఒక కార్డ్ అంటే ఆపుకొని ఒక కార్డ్ చేయొచ్చు కానీ కరెక్టే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేకపోతే ఆపినా కానీ ఇది కావాల్సి ఆపింది కాదు. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా. ఒకసారి ఐడి కార్డ్ పంపండి మీది. ఐడి కార్డ్ నీకు పంపాల్సిన అవసరం లేదు. మరి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడ ఉన్నాను నేను. నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్తా నీకు? నేను వేరే పర్సన్ అయితే నీకు కాల్ చేయం కదా. చేయొచ్చు. చేయరు అట్లా. చేస్తారు, నాకు వేరే వాళ్ళకి చేస్తారు. నాకు చేయరని చెప్తున్నా కదా. చేస్తాను చెప్పి మీరు చెప్తే అయిపోయినా. మీరు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ కాదు కదా రమ్మనికి నేను. ప్రైమ్ మినిస్టర్ కాదు కదా. నాకు చెప్పిన ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నా. నువ్వు నాకు కాల్ చేసినావు వస్తుంది, అందుకే మీకు చెప్తున్నా. నేనే కాల్ చేస్తాను. నువ్వు ఇచ్చిన అడ్రస్ లో లేవు కాబట్టి. ఇచ్చిన అడ్రస్ లేని బెంగళూరులో అడ్రస్ లో లేవంట. సరే హోమ్ విజిటింగ్ లెటర్ పంపండి ఒకసారి నాకు. ఏడికి పంపాలి హోమ్ విజిట్ లెటర్ నీకు? మరి ఏం అథారిటీ ఉందో వచ్చినావు ఇంటికి? ఏడికి పంపాలి నీకు హోమ్ విజిట్? హోమ్ విజిటింగ్ లెటర్ వాట్సాప్ లో పంపు కదా. ఏడికి పంపాలి? వాట్సాప్ లో పంపంటున్నా. వాట్సాప్ లో పంపారు నీకు. ఎందుకు? వాట్సాప్ లో ఎట్లా పంపుతారు చెప్పు? ఎందుకు పంపారు చెప్పండి? వాట్సాప్ లో ఎట్లా పంపుతారు అని అడిగినా. ఎందుకు పంపరు అంటున్నా. వాట్సాప్ ఓపెన్ చేయండి, చెప్తా ఎట్లా పంపని చెప్తా నేను. వాట్సాప్ లో పంపారు నీకు. ఎందుకు పంపరు? హోమ్ విజిట్ అన్నప్పుడు నీకు ఇంటి దగ్గర నువ్వు లేనే లేవు. ఇంటి దగ్గర నీకు లేకపోతే ఓన్ చేయాలి లెటర్. నాకు వాట్సాప్ చెయ్యి. వాట్సాప్ చేయం కదా. నువ్వు లైవ్ లో కలిస్తే నీకు ఇష్టం లెటర్. లైవ్ లో అంటే టైం పడుతుంది, లైవ్ లో కలవాలంటే. లైవ్ నేను బెంగళూరు రమ్మంటే లెటర్ తీసుకొని వస్తా. బెంగళూరుకి రా. ఏడికి రావాలి? బెంగళూరు వచ్చినాక కాలేజ్ బెంగళూరు ట్రైన్ ఎక్కి ఫస్ట్. నువ్వు అట్లా ఉండదు. ఎట్లుంటది మరి? ఫ్లైట్ ఎక్కుతానా? సెకండరీ కదా, ప్రైమరీ అదే. నువ్వు అడ్రస్ లొకేషన్ నాకు చెప్పు. ఏం పేరు? పేరేం పేరు? ఎవరి పేరు? నీ పేరు. థర్డ్ పార్టీయా? కలెక్షన్ థర్డ్ పార్టీ అంటున్నా. ఇక నీకు ఏది అనుకుంటే అది. అదేంది అనుకోవడం ఏంది? మరి నువ్వు థర్డ్ పార్టీ అంటే కలెక్షన్స్ కి ఎవరు వస్తారు? కలెక్షన్ కి ఆన్ రోల్ ఎంప్లాయీ వస్తారు, థర్డ్ పార్టీ వస్తారు. మరి నాన్ ఎంప్లాయీ నేను. థర్డ్ పార్టీయా? థర్డ్ పార్టీ. ఏజెన్సీ పేరు చెప్పు ఒకసారి. ఏజెన్సీ పేరు. నువ్వు ఫస్ట్ అయితే పేమెంట్ కట్టరా, నీకు అన్ని చెప్తా. ఎందుకు కడతారు అట్లా? ఫస్ట్ చెప్పండి. చెప్పండి ఎందుకు కడతారు అంటున్నా. ఎవరు కట్టిర్రు? చెప్పండి ఎందుకు చెప్తారు అంటున్నా. పేమెంట్ ఎట్లా కడతారు? ఏజెన్సీ చెప్పు కదా కస్టమర్ కి. ఏజెన్సీ నీకు చెప్పాల్సిన అవసరం ఏముందా? చెప్పాల్సిన అవసరం లేదా? నీకు నా డీటెయిల్స్ షో చేస్తా కదా నీకు. అచ్చా, నీకు లైవ్ వచ్చింది అనుకో నీ ముంగటికి. నీకు ఏమేమి డీటెయిల్స్ కావాలి నా డీటెయిల్స్ మొత్తం నువ్వు లైవ్ లో చూసుకోవచ్చు. నా ఫోన్. మరి ఏజెంట్ ఎట్లా నమ్మాలి నేను? ఎట్లా నమ్మి ఎట్లా షేర్ చేయాలి అడ్రస్? నాకు అడ్రస్ షేర్ చేస్తే నేను అక్కడికి వచ్చిన తర్వాత నేనే. అవును, నువ్వు ఏజెంట్ అని నమ్మట్లేదు కదా. చూపిస్తా కదా నీకు. నేను ఏజెంట్ అని నమ్మట్లేదు కదా. ఏది? నువ్వు ఏజెంట్ అని నమ్మట్లేదు. నువ్వు ఏజెంట్ లో నమ్మకుంటే నేను పైసలు ఇమ్మని నేను అడగలే. పైసలు నేను ఎందుకు ఇస్తా నీకు? అడిగితే ఏమున్నా నువ్వు కట్టుకో ఆన్లైన్ లో దానికి. అవును, నువ్వెవడు అంటున్నావు? నువ్వు నాకు పేమెంట్ అడగడానికి ఎవరు అంటున్నాను? ఎట్లా కట్టుకోవాలనేది నాకు పేమెంట్ అడగడానికి మీరెవరు అంటున్నా? నేను ఎందుకు అడగదు? బరాబర్ అడుగుతా. నేను ఎవరు ఎంప్లాయ్ అయితే నాకు పంపు, ఐడి కార్డు పంపు కదా. ఐడి పంపారు, నీకు చూపిస్తారు, షో చేస్తారు. నీకు ఐడి చూపించేది నాకు వాట్సాప్ చూపి కదా. నీకు ఐడి అట్లా పంపడానికి అథారిటీ లేదు. అథారిటీ లేకుండా నాకు అథారిటీ అడ్రస్ చెప్పడానికి ప్రాపర్ వెరిఫై చేసుకోండి. అథారిటీ ఉంది. ఒకటి వినండి, మీకు ఎట్లా అథారిటీ లేదు, నాకు అట్లా అథారిటీ లేదు. లైవ్ వచ్చే అవసరం లేదు. నువ్వు కింద మీద ఏం చూస్తావు నువ్వు? అది కాదు కానీ చూడడానికి ఫస్ట్ ఐడి పంపు ఒకసారి చూస్తా. ఫస్ట్ ఐడి కార్డ్ అయితే
పంపించాల్సిన అవసరం లేదని చెప్తున్నా. నాకు అడ్రస్ పంపాల్సిన అవసరం లేదు కదా అట్లయితే. అడ్రస్ పంపాల్సిన అవసరం లేదు అట్లయితే. మరి ఎందుకు పంపావు? నువ్వు కార్డు నువ్వు అడ్రస్ ఫేక్ పెట్టి తీసుకున్నావు. అవునా? రాసుకోమరాడా? రాసుకున్నా ఆల్రెడీ. వెళ్ళిపోయా లేకుండా రాసుకొని వెళ్ళిపోయా ఇంటికి. ఇక ఎడికి వెళ్ళిపోతా? ఇంటికి ఇంటికి ఎందుకు పోతా? పైసలు కూడా కట్టాలి. మళ్ళీ పైసలు ఎవడు కట్టాలంటే నీకెందుకు కడతాను? ఎవడో చెప్పట్లేదు నాకు. నాకెందుకు కట్టమంట? నా ఇంటికి కట్టమంటే బ్యాంక్ నీ ఇంటికి ఎందుకు కడతాను? ఇంటి మీద లోన్ తీసుకోలేదు నేను ఇంటికి కట్టడానికి. ఏమంటున్నావు? నాకు కట్టమని చెప్పలే నేను. అరే నీకెందుకు కట్టమంటావు? ఇంటి మీద లోన్ తీసుకొని నీకు అంత దమ్ము లేదు కానీ. నీకంత దమ్ముని కానీ నీ ఇల్లు పెడితే ఎవడు రూపాయి అయ్యాడు కానీ. దమ్ము నేను ఎడికి రావాలి చెప్పు. బెంగళూరు అంటున్నావు కదా. అడ్రస్ షేర్ అని చెప్తా. వాట్సాప్ లో లొకేషన్ పంపు. లొకేషన్ పంపు. నీ లొకేషన్ పంపు. ఏడికి లొకేషన్ పంపు? ఏజెన్సీ లొకేషన్ పంపు. ఏజెన్సీ బేగంపేట. బేగంపేట అంటే ఏడా? బేగంపేటలో. బేగంపేట రసూల్పూర్ లో హెడ్ ఆఫీస్ ఉంది. నాకు ఐడియా ఉంది కానీ నువ్వే అంటావు చెప్పు. హెడ్ ఆఫీస్ ఐడియా ఉంది నాకు. నువ్వే అంటావు చెప్పు కదా. నువ్వే ఉంటావు చెప్పు కదా. రసూల్పూర్ లో హెడ్ ఆఫీస్ నాకు తెలుసు. నువ్వే అన్నావు అంటున్నా. ఆడికే పోతే వాళ్ళే మా వాళ్ళతో మాట్లాడుకుంటూ మరి నువ్వెందుకు కాల్ చేసినావు నాకు? కలెక్షన్ అంటే నువ్వు ప్రొవైడ్ చేయి కదా. హోమ్ మిస్సింగ్ లెటర్ పంపు నాకు వాట్సాప్ లా. హోమ్ మిస్సింగ్ లెటర్ పంపు కదా మరి వాట్సాప్ లా. కస్టమర్ ఇంటి దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అని చెప్పారు. సరే వాళ్ళతో రికార్డ్ చేయి. వాయిస్ రికార్డ్ చేయి. ఎవరిది? వీడియో రికార్డ్ చేయి. 10 సంవత్సరాలుగా ఉండట్లే అని చెప్తారు కదా. రికార్డ్ చేయి. రికార్డ్ చేయి కదా మరి ఎవిడెన్స్. చేసుకున్నా కదా ఆల్రెడీ. చేసుకుంటా నాకు పంపు ఒకసారి. నీకెందుకు పంపుతా? నాకెందుకు పంపుతావు? నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు భయ్? లేడని చెప్తే వాళ్ళ మాటలు నమ్మేస్తావా నువ్వు? నువ్వు నాకు పంపు కదా ఐడి కార్డు. నీకు పంపిస్తా లొకేషన్. నేను ఏమంటున్నా అంటే నువ్వు నాకు ఐడి కార్డు పంపు వాట్సాప్ లో. హోమ్ విజిటింగ్ లెటర్ పంపు. అథరైజేషన్ లెటర్ పంపు. మీకు హోమ్ విజిట్ లెటర్ కావాలంటే మీరు లైవ్ ఉంటే చెప్పండి. మీకు లైవ్ ఎందుకు? లైవ్ లో చూపించింది నాకు ఆన్లైన్ లో షో చేయి డిజిటల్ గా. నేను నిన్ను పైసలు నాకు ఫోన్ పే గూగుల్ పే ఎందుకు కొడతా? నేను అదే చెప్తున్నా. ఫోన్ పే గూగుల్ పే ఎందుకు కొడతా అంటున్నా? నేను అదే చెప్తున్నా నీకు. నేను అదే చెప్తున్నా నీకు. నువ్వు వచ్చిన ఒక ఇంటికి ప్రాపర్ గా నాకు డీటెయిల్స్ పంపి అంటున్నా. నాకు ఇన్ఫార్మ్ చేసినావా నువ్వు? నాకు ఇన్ఫార్మ్ చేసినావు వచ్చే ముందు? ఏమని? కస్టమర్ ఇంటికి విజిటింగ్ చేస్తున్నా చెప్పినావా నాకు? మీకు ఆల్రెడీ 11వ తారీఖు 10వ తారీఖు ఫోన్ చేసిన. 10వ తారీఖు వస్తే నువ్వు నాకు ఈరోజు ఇంటికి వస్తున్నావని ఉన్నావా? నువ్వు చెప్పినావా? అందుకే ఇంటికి వెళ్ళలేను నేను. చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ నా దగ్గరికి ఇంటికి వచ్చి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదంటే నాకు ప్రియర్ గా ఇంటిమేషన్ ఇచ్చావా నువ్వు? నేను ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఫంక్షన్ 1 మంత్ 0 లో X లో ఉన్నప్పుడు నీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అచ్చా రైట్ ఆఫ్ లో నుంచి ఎన్పిఏ లకు పోతుంది. అకౌంట్ ఎన్పిఏ లకు పోతుంది. రైట్ ఆఫ్ లకి ఎన్బిఐ పోదు. ఎన్బిఐ కించి రైట్ ఆఫ్ అవుతుంది. ఉల్టా చెప్తున్నాను. కలెక్షన్స్ డైరెక్ట్ వస్తారు అప్పుడు. అదే చెప్తున్నా. రైట్ ఆఫ్ లకి ఎన్బిఐ కాదు. ఎన్బిఐ కించి రైట్ ఆఫ్ లో పోతుంది అకౌంట్. డిఫాల్టింగ్ లో ఉన్నావు కాబట్టి డిఫాల్టింగ్ లో ఉన్నావు. వచ్చిన ఓకే వెరీ గుడ్. కానీ నేను ఏమంటున్నా అంటే వచ్చినప్పుడు కొద్దిగా డాక్యుమెంటేషన్ ఇచ్చి రావాలి కదా. నాకు మార్నింగ్ వస్తున్నప్పుడు మార్నింగ్ ఒక ఇంటిమేషన్ ఇస్తే ఇంటికాడ ఉండేవాని. నువ్వు నాకు చెప్పాక పెట్టకుండా సడన్ సర్ప్రైజ్ వచ్చిన ఇంటికంటే. నేను బెంగళూరులో ఉంటే నేను ఫ్లైట్ వేసుకొస్తా. ఏదో ఒకటి వేసుకొస్తాను. నాకు చెప్తే కదా వచ్చేది. అరే నీకు ఎందుకు పైసా అదంతా? నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయలేవు కదా. నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేయ ఏంది? నువ్వు నన్ను అట్లా అడుగుతున్నావు. నువ్వు నాకు చెప్తే కదా నేను ఉండేది. కావాలంటే నేను తీసుకొస్తా. డాక్యుమెంటేషన్ నాకు కావాలంటున్నావు కదా. మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు మార్నింగ్ కాల్ చేసిరా. వస్తే అడ్రస్ చెప్తే ఆడికి వచ్చి మాట్లాడదాం. హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, అథరైజేషన్ లెటర్. ఓకేనా? వచ్చే ముందు మార్నింగ్ ఇన్ఫార్మ్ చేయాలి. సడన్ గా వస్తే కస్టమర్ ఉండడు కదా. ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నా మీకు. మార్నింగ్ ఎక్కడికి రావాలో రేపు మార్నింగ్ కాల్ చేస్తా మీకు. మీరు చెప్పండి. రేపు మార్నింగ్ షెడ్యూల్ బిజీ ఉంది. టైం పడుతుంది. నా ఐడి కార్డ్ తీసుకొని వస్తా. రేపు మార్నింగ్ కష్టము. రేపు మార్నింగ్ షెడ్యూల్ బిజీగా ఉంది. నెక్స్ట్ వీక్ కలుస్తా నేను. నెక్స్ట్ వీక్ వరకు ఉండదు అవన్నీ. మళ్ళా నువ్వు అవన్నీ కథలు అంటే నువ్వు చెప్పినప్పుడు కావాలంటే వచ్చిన సడన్ గా ముందు చెప్తే అయిపోతుండే. రేపు వచ్చి నువ్వు రేపు రమ్మంటే నువ్వు వచ్చినందుకు తప్పని చెప్పట్లేదు నేను. నువ్వు నాకు ప్రియర్ గా నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. వస్తున్నావు హిసాబ్ కలుస్తా అని చెప్పాలి. నేను 10వ తారీఖు ఫోన్ చేసిన. 10వ తారీఖు లేరా నాడా? 10వ తారీఖు 11వ తారీఖు ఫోన్ చేసిన. ఓకే ఆ రోజు రాలేవు గాను అట్లా అంటున్నా. నాకు టైం పడుతుంది. రాసుకోండి. కార్డుకి అయితే టైం పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చిన ఓకే ఫైన్. నేను తప్పని చెప్పట్లేదు. బట్ నాకు ఇంటిమేషన్ ఇస్తే బాగుండేది. కలిసేది. ఓకేనా? నేను అకౌంట్ ఒక 1-2 months టైం తీసుకొని సెటిల్ చేస్తా. ప్రజెంట్ అమౌంట్ లేవు.
సెటిల్మెంట్ చేసుకో, నేను వద్దనట్లేదు. సెటిల్మెంట్ 100% చెప్పిస్తా. 2 కార్డులు ఉన్నాయి. ఒక కార్డు మీద 42,000 రూపాయలు ఓవర్ లిమిట్ ఉంది. ఒక కార్డు మీద 60,000 లిమిట్ అంటే 22,000 రూపాయలు ఓవర్ లిమిట్ ఉంది. 2 కార్డులు 64,000 రూపాయలు ఓవర్ లిమిట్. మరి ఉన్న 1,00,000 రూపాయలకి ఎందుకన్నా అడవిడి చేస్తావు? నాకు అర్థం కాదు. ఏం 1,00,000 రూపాయలు? 60,000 ఒక 40,000 కదా ఏంది కార్డులు 2? నీకు ఒక కార్డు 1,50,000 లిమిట్. ఆ 1,50,000 ఎంత అయింది తెలుసా? కార్డ్ నంబర్ వచ్చేసి 7130 1,50,000 రూపాయలు లిమిట్. అది 41,300 రూపాయలు 41,300 రూపాయలు ఓవర్ లిమిట్ అయింది. ఓకే 40,000 పెరిగింది, ఎక్కువ 41,300 పెరిగింది ఒక కార్డు. ఇంకో కార్డ్ నంబర్ వచ్చేసి ఆ కార్డ్ లిమిట్ వచ్చేసి 68,000. కార్డు మీద 14,115 రూపాయలు ఓవర్ లిమిట్ అయింది. నెక్స్ట్ మంత్ చేద్దాం సెటిల్మెంట్. అంటే అమౌంట్ లేదు ప్రజెంట్ అట్లా. నెక్స్ట్ మంత్ అంటే కాదన్నా మీరు సెటిల్మెంట్, ఎందుకంటే వేస్ట్ గా మీకు చార్జెస్ యాడ్ అవుతాయి. మల్టిపుల్స్ డిఫాల్ట్ అయినా ఇది ఒకటే కాదు. నేను నెక్స్ట్ మంత్ అడిగినా, నాకు ఫ్రెండ్ గారు నెక్స్ట్ మంత్ అప్పిస్తున్నాడు, అమౌంట్ రెడీ చేసుకొని సెటిల్ చేసుకుంటా. ఈ మంత్ అయితే పేమెంట్ అయితే కాదు. ఒక్క నిమిషం వినండి. మీకు 2 కార్డులు హై రిస్క్ ఉన్నాయి కాబట్టి దగ్గర 60% వే ఆఫ్ చేపిస్తా. 60% కాదన్నా, నాకు 80% కావాలి. 80% రాదు కదా, వస్తే చేపిస్తాము. మరి అందుకే టైం పెడతా అని చెప్పేది. అంత అమౌంట్ ఇప్పుడు ప్రజెంట్ 40% కట్టలేదు నేను. 40% నేను దాన్ని మాక్సిమం 65% వే ఆఫ్ చేపిస్తా. 35% అది మీకు 2 కార్డులకి 2 ఇన్స్టాల్మెంట్లు ఇప్పిస్తా. కరెక్ట్ అయినా నాకు అర్థమైంది, కానీ ఈ మంత్ అయితే కాదు. నెక్స్ట్ మంత్ మీరు కార్డు హోల్డ్ చేస్తారంటే చెప్పండి, మనం మాట్లాడుకుందాం. బట్ 35% అయితే కాదు. హోల్డ్ చేయాలంటే మీకు ఒక నిమిషము. కార్డు హోల్డ్ చేయాలంటే మీకు 16,600 ఉంది ఒక కార్డు పేమెంట్. కార్డు హోల్డ్ చేయాలంటే ఆ పేమెంట్ కట్టుకోవాలి ఒకటి. నేను అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఇంకో కార్డుకి 8,000 ఉంది, 7,800 ఇంకో కార్డుకు ఉంది. సో నేనేం చెప్తున్నా అంటే ఈ 2 కార్డులకి సెటిల్మెంట్ ఇప్పిస్తాను. మీకు సెటిల్మెంట్ ఇప్పిస్తే ఈ 2 కార్డులకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటి 16,000 చిల్లర ఉంది, అది పెట్టిస్తా. కరెక్ట్ అన్నా. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు ఈ మంత్. అట్లా నాకు నెక్స్ట్ మంత్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఇంకొక 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైం కదా, ఈ మంత్ అమౌంట్ రావు నాకు. అట్లా నేను అడిగిన కదా వేరే వాళ్ళకి. నేను సెటిల్ చేసుకుంటా. వైసాబ్ నాకు ఒకటి విను, నా దగ్గర అమౌంట్ ఈ మంత్ అయితే అడ్జస్ట్మెంట్ కాదు. నెక్స్ట్ మంత్ వస్తుంది. నెక్స్ట్ మంత్ అది కూడా 35% అయితే కాదు. అకౌంట్ మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉంచన్నా ఫ్లో చేయన్నా మీరు ఆలోచించుకోండి. అది నెక్స్ట్ మంత్ వరకు హోల్డ్ ఉండదు. నెక్స్ట్ మంత్ నేను అదే చెప్తున్నా, 35% అయితే నెక్స్ట్ మంత్ కూడా కట్టలేను నేను. మీకు అంతకు మించి ఎక్కువ రాదు. మీకు అలా పోయకపోతే మీకు చార్జెస్ పెరుగుతుంటాయి. చార్జెస్ పెరగాలన్నా నేను చూసుకుంటా. నాకు టైం వచ్చినప్పుడు నేను కట్టుకుంటా, అంతే. టైం వచ్చినప్పుడు చూసుకోనికే అది నీకు రాదు. రానప్పుడు నేను క్లోజ్ చేసుకుంటా కదా, ఇది మాట్లాడుకుంటా కదా. అది నేను నెక్స్ట్ మంత్ అయితే 35% కట్టలేను, అరేంజ్ చేయలేను నేను అంత అమౌంట్ అట్లా. మరి లేకపోతే ఇక మీ ఇష్టం. మరి వేస్ట్ గా చార్జెస్ పడి మీరు మళ్ళీ నాకే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఎవరికి కాల్ చేయా. నేను ఒకటే వినా, నేను అంత పర్సెంటేజ్ అయితే పెట్టలేను. నేను మీ దగ్గర మీరు ఉంచుకుంటారా, అకౌంట్ ఫ్లో చేస్తారా, అది మీరు డిసైడ్ చేసుకోండి. నేను సేవ్ చేసుకోవడానికి ఏముండదు. నా ఇండియా అకౌంట్ కాదు, బ్యాంకు ఎవ్రీ మంత్ ఫ్లో లో పోతూనే ఉంటది. నీకు చార్జెస్ యాడ్ అయ్యేటివి చార్జెస్ యాడ్ అయితేనే ఉంటాయి. దాని తర్వాత నీ ఇష్టం. అది ఎంత చెప్పాలో అంత చెప్పినా సరే. కరెక్టే, కానీ ప్రజెంట్ అయితే అంత అమౌంట్ అయితే అడ్జస్ట్మెంట్ చేయలేను నేను. అది నీ ఇష్టం అన్న. మళ్ళీ సరే, మరి క్లోజ్ అవ్వలేదు అది. క్లోజ్ చేయండి మరి. పేమెంట్ కడితే క్లోజ్ చేస్తాం సార్. పేమెంట్ లేవు కదా మేడం ప్రజెంట్. ఎట్లా క్లోజ్ అవుతాయండి? రాయండి క్లోజ్ అని. క్లోజ్ అని రాయగానే క్లోజ్ అయిపోతుందా అనుకుంటున్నాను. అట్లా ఎట్లా అనుకుంటారండి? అనుకోద్దా మేడం అట్లా? అట్లా ఏం క్లోజ్ అని రాయగానే ఏం క్లోజ్ అవుతుందండి? మరి నాకు లాస్ట్ టైం ఏజెంట్ చెప్పి మేము క్లోజ్ అని రాస్తేనే క్లోజ్ అవుతుందని చెప్పిండు ఆయన. మీ ఏజెంట్ నేను రాస్తే క్లోజ్ అని రాస్తే క్లోజ్ అయిపోతుందని చెప్పిండు. అదే అనుకున్నాను. అందరూ అట్లానే చేసుకుంటారు కదా సార్. మరి అందరూ 10 లక్షలు తీసుకొని క్లోజ్ అని రాసుకుంటారు, అయిపోతుంది కదా. నాకేం తెలుసు మేడం, ఏజెంట్ చెప్పిండు నాకు క్లోజ్ అని రాస్తే క్లోజ్ అయిపోతుంది అని చెప్పిండు అనమాట. అదే అదే అంటున్నాను సార్. పైసలు కట్టకోకుండా క్లోజ్ అని రాసేసుకుంటే అన్ని కార్డులు క్లోజ్ అయిపోతాయి కదా అంటున్నాను. క్లోజ్ అయిపోతాయి కదా మేడం. మరి బ్యాంక్ వాళ్ళు దివాలా తీస్తారండి? అందరికి అప్లై చేయండి. బ్యాంకు మీదనట్టే ఇస్తారు మేడం. మరి మాదేనండి, మేము వర్క్ చేస్తున్నాం కదా. వర్క్ చేస్తే శాలరీ తీసుకుంటారు కదా. మరి శాలరీ తీసుకున్న దేనికండి? మీలాంటి కస్టమర్లకి పేమెంట్ కట్టినకే కదా, ఊరికనే శాలరీ ఇయ్యారు కదా. ఇవ్వాలి కానీ డిఫికల్ట్ వచ్చిన కస్టమర్కి టైం ఇవ్వాలి కదా. వాడుకుంటారు కదా అండి, వాడుకున్నప్పుడు కట్టాలి కదా. వాడుకుంటేనే కడతాడు. అదే కట్టమని అడుగుతున్నాము.
కడతానే చెప్తున్నా టైం తీసుకొని. ఆల్రెడీ టైం ఇచ్చినాం కదండి. ఏడిచ్చిరు మేడం, కొన్ని వందల కాల్స్ చేసిరు నాకే కాకుండా ఎవడెవడికి చేసిరు మీరు కాల్స్. చేయకుండా ఎందుకుంటారు? నాకు చేస్తే ఓకే మేడం, మీరు ఎవరెవరికో చేసిరు కాల్స్. ఎవరెవరికో కాల్స్ ఎందుకు చేస్తారండి? చేసిరు మరి వేరే వాళ్ళు అయితే. అంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు సార్? అప్పుడే కట్టుకుంటే అయిపోతుంది కదా. అట్లా చేయొద్దు కదా అంటున్నా. అదే సార్, అంత దూరం ఎందుకు తెచ్చుకుంటారా అంటున్నాను. కట్టుకుంటే అయిపోతుంది కదా. 1 month అమౌంట్, 2 months అమౌంట్. నాకేం సరదానా మేడం అమౌంట్ పెట్టుకుని కట్టకుండా ఉండడానికి? సరదానేం కాదండి, వాడుకున్నప్పుడు తెచ్చుకొని కట్టుకోవాలి. వాడుకున్నప్పుడు అంటే ప్రాక్టికల్ గా ఎవరికి డిఫికల్టీ రాదా? ప్రాక్టికల్ ఎవరికి ఎవరికైనా డిఫికల్ట్ అవుతుంది. అట్లా అని చెప్పేసి ఎన్ని మంత్స్ బట్టి అన్ని మంత్స్ ఆగుతారా? ఆగరు కదా. ఆగిరి కానీ మొత్తం లేబుల్డ్ అయితే కంప్లీట్ గా మాఫీ చేయలేరు కదా. నాకు కట్టేది నేనే కదా. ఫేవర్ కావాలంటున్నాను నేను. నాకు ఫేవర్ అంటే కొంచెం టైం ఇవ్వాలి. ప్రజెంట్ ఆల్రెడీ 3 నెలలు టైం తీసుకున్నారు కదా. టైం కావాలంటే 15,300 కట్టండి, మళ్ళీ ఒక 1 month టైం ఇస్తారు. 3 నెలలు ఎందుకే? సంవత్సరం అవుతుంది కట్టకాది. మరి 3 నెలలు అంటారు. మరి అన్ని నెలలు టైం అయితే తీసుకున్నారు కదా, ఇంక సరిపోవట్లేదా? సరిపోవట్లేదు మేడం. మీకు ఇష్టం వచ్చినంత రోజులు టైం అయితే ఇయ్యరు కదండి, మీకు సరిపోవట్లేదు అని చెప్పేసి. నా దగ్గర అమౌంట్ లేవు కదా మేడం. లేకపోతే అరేంజ్ చేసుకోవాలండి. అరేంజ్ చేసుకుంటూనే అవ్వట్లేదు. ఆల్రెడీ కొన్ని పైసలు వస్తలేవా? వేరే సెటిల్మెంట్ చేసిన మేడం, పెద్ద అకౌంట్లు ఉండే సెటిల్ చేసిన. ఎంత ఉంది అమౌంట్? ఇవి కూడా అమౌంట్ అరేంజ్ చేసి ఎంత ఉంది అమౌంట్? ఎంత ఉంది మేడం సెటిల్ చేస్తాను? అమౌంట్ ఎంత ఉంది? అది 1,98,500 ఉంది. ఓన్లీ 2 lakhs ఉందా? ఇది 2 lakhs కూడా క్లోజ్ చేద్దాం కొంచెం టైం తీసుకొని. తీసుకునే టైం చాలు సార్. ఫస్ట్ అయితే ఒక 15,300. ఇప్పుడు లేవు మేడం, అమౌంట్ లేవు మేడం. సారీ. లేవంటే కుదరదండి. కుదరదంటే ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి, ఒక ఐడియా ఇవ్వండి. గివ్ మీ వన్ ఐడియా. మీరు డైలీ అన్నం తింటున్నారు కదా సార్? అన్నం తినట్లేదు. వండుతున్నారు కదా, అన్నం తినట్లేదు. పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మేడం? బయట తిరుగుతున్నారు కదా, ట్రావెల్ చేస్తున్నారు కదా, ట్రావెల్స్ పైసలు వస్తున్నాయి కదా. ఆన్సర్ వింటరాలేదా? వాటన్నిటికి ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది తింటున్నా. మరి బండి మీద తిరగట్లేరా? బండి మీద తిరగట్లేదండి. ఏ బండి? ఎవరిచ్చారు? మీరు ఇప్పించారా బండి? నడుచుకుంటూనే పోతున్నారా మీరు? సైకిల్, ఆటోలో గానీ సైకిల్ మీద తిరుగుతున్నా నేను. మరి సైకిల్ కొని పైసలు ఎక్కడికి? సైకిల్ మా తాత ఉండే అప్పట్లో. అదే గాలి కొట్టుకుని తిరుగుతున్నా. చెప్పండి, గాలికి కూడా పైసలు కావాలి అంటారా? గాలి 2 రూపాయలు ఇస్తే ఒక 2 రూపాయలనే రావాలి కదా. ఎడికల్ నుంచి వస్తాయి. అడుక్కున్నా బస్ స్టాండ్ కాడ. అట్లనే ఇది కూడా అడుక్కోండి సార్. అడుక్కొని మీ స్కానర్ పెట్టండి, మీ స్కానర్ పెట్టండి. ఆడ కూర్చొని స్కానర్ పెడతాం. ఇది వచ్చినప్పుడల్లా కౌంట్ చేసుకొని. లోన్ మేడం, లోన్ స్కానర్ ఏమి ఉండదు. మీ అకౌంట్ లో పడతాయి. మీ అకౌంట్ లో పడ్డాక అప్పుడు స్టార్టింగ్ కట్టేసి. లోన్ స్కానర్ పెట్టండి మేడం. లోన్ స్కానర్ ఏమి ఉండదండి. క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంటది, నెంబర్ పైన పేమెంట్. స్కానర్ పెట్టండి. అడుక్కునేది అట్లా కడతారు. స్కానర్ ఏమి ఉండదు, అట్లనే అడుక్కోండి. ఒకటి తయారు చేయండి మేడం. అకౌంట్ లో పడతాయి కదా, ఒకటి తయారు చేయండి స్కానర్. సార్ ఇప్పుడు నాకు అకౌంట్ లో ఎవరు ఇష్టట్లేదు, బ్యాంక్ అకౌంట్ లో. అందుకే అంటున్నా. మళ్ళీ డబ్బులు కావాలి కదా ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ఉన్న అకౌంట్ ఉంటది కదా. మీరు పని చేయండి, నాకు లోన్ అకౌంట్ సపరేట్ స్కానర్ ఇచ్చి పెట్టండి మేడం. అట్లేం ఉండదండి సెపరేట్ గా. ఏముండకపోతే ఎట్లా కట్టాలి మరి? మీరు ఏమైనా రెడీ చేయించుకుంటారంటే రెడీ చేయించుకోండి. నా దగ్గర పైసలు లేవు కదా. అదే అన్నారు కదా అండి, అడుక్కుంటా అని. అట్లనే అడుక్కొని చేయించుకోండి. అడుక్కుంటా అని చెప్పలేదు కదా, మీరు అడుక్కోమని చెప్తారు నాకు. మీరే కదండి అన్నది అడుక్కున్నా అని చెప్పి. 2 రూపాయలు మేడం. కూడా అడుక్కోండి అంటున్నాను. అదే 2 రూపాయలు అండి. అంటే 2 రూపాయలతో ఒక మొత్తం అయితే ఇన్ని రోజులు ఇన్ని నెలలు అయితే గడవదు కదా. అట్లా ఎన్ని అడుక్కొని ఉంటారో అట్లనే ఇవి కూడా అడుక్కొని కట్టండి. సరే మరి వచ్చినప్పుడు కాల్ చేస్తాం. నాకు ఈ రోజు కావాలండి. ఒక్క రోజులో ఎవరిస్తారు అంతం? మీరు అడుక్కున్నా ఇవ్వరు కదా అంతగానం అమౌంట్. మాకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు సార్, మేమేం మీలాగా ముంచాం కదండి. సుభాష్, వెరీ గుడ్ మేడం. నాతో నీకు కంపారిజన్ ఏమంతా దొరకలేదు, నాతోనే చేసుకుంటారు మీరు. మీరు చేయించుకుంటున్నారు అట్లా. ప్రపంచంలో గొప్ప గొప్పలు ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. కానీ నాది బ్యాంకులో అవసరం లేదండి. సరే మరి ఉంటా. వాడుకునే అమౌంట్ కట్టండి చాలు. టైం పడుతుంది నాకు. అంత టైం లేదని చెప్తున్నాను. అంత అమౌంట్ అరేంజ్ చేయలేదని చెప్తున్నాను. ప్రజెంట్ టైం పడుతుంది. అట్లాంటప్పుడు ఎందుకు యూజ్ చేసుకురండి 2 లక్షలు? అట్లాంటప్పుడు ఎందుకు ఇచ్చారు మరి 2 లక్షలు నాకు? ఎందుకు అప్లై చేసినావు మరి? ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినావు మరి? అప్లై చేసినావు కాబట్టి ఇచ్చినారు. అడ్వర్టైజ్మెంట్ చేసినావు కాబట్టి వచ్చి అప్లై చేసిన. వచ్చింది వాడుకున్నావు. ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చావు. అవును, అందుకే కదా ఇప్పుడు కట్టమని చెప్తున్నా. కడతాను కదా టైం తీసుకొని. కట్టని చెప్పట్లేదు. ఆల్రెడీ తీసుకున్నావు కదా, తీసుకున్న టైం సరిపోలేదు. టైం అది 15,300 సరిపోలేదు మేడం. సరిపోలేదంటే కుదరదండి. కుదరదంటే కుదరదు మేడం. పేమెంట్ కట్టాలి, కట్టండి. పైసలు లేవు ప్రజెంట్. పైసలు లేవంటే కుదరదు. కుదరదంటే కుదరదు. ఎట్లా చేయాలి చెప్పండి.
అదే అరేంజ్ చేసుకోండి సార్. డైరీ తిన్నీకైతే వస్తున్నాయి కదా మీకు. చెప్తున్నా రేషన్ బియ్యం తింటున్నా, రేషన్ బియ్యం తింటున్నా. అదే అడుక్కుంటున్నా అన్నారు కదా సార్, అట్లనే అడుక్కోండి. రేషన్ బియ్యం తింటున్నా అడుక్కున్నా అన్నారు కదండి ఇందాకలా, అట్లనే అది 2 రూపీస్ మేడం గాలి కొట్టడానికి. అన్ని గాలి మాటలు 15,300 అడుక్కోండి సార్. మీరు ఇవ్వండి మరి, మీతో స్టార్ట్ చేస్తున్నా. ఐడున్నర చెప్పండి మరి. ఆన్లైన్ ఫండింగ్ చెయ్యి. ఆన్లైన్ లో ఎందుకు వేస్తా, ఆఫ్లైన్ ముందు కూర్చుంటే వేస్తా నేను. గుడి ముందు అంటే నువ్వే దేవదవు, గుడిలో దేవదవు అనుకుంటున్నా. వేసేయి మరి. అదే మరి ఏ గుడి ముందు ఉన్నావో చెప్పు, వచ్చి నేను వేసి. నువ్వే గుడిలో దేవదవు అంటున్నా, వేసేయి. ఏం పేరు మీ పేరు? ఆ పేరుతో నీకెందుకు, ఫస్ట్ పేమెంట్ కట్టు. మా పేరుతో నీకెందుకు, పేరు మంచిగా ఉంది మేడం. హలో, తెలివితేటలు ఏందో కొంచెం పేమెంట్ కట్టే విషయంలో చూపిస్తే బాగుంటదండి. అచ్చా, మీరు కూడా మేడం కలెక్షన్ చూపిస్తే బాగుంటది. మేము కలెక్షన్ చేస్తున్నాము, కలెక్షన్ కలెక్ట్ అవ్వట్లేదు కదా కలెక్షన్ చేస్తే. ఇలాంటి దొంగలు ఉంటే ఎట్లా కలెక్ట్ అయితే చెప్పండి. పోలీస్ జాబ్ కొట్టు మరి, ఒకటి పోలీస్ జాబ్ కొట్టుకుని జైల్లోనే సీదా. అచ్చా, నువ్వు నీకు రన్నింగ్ రాదు మేడం, ఎట్లా పట్టుకుంటున్నాను నేను? 100 స్పీడ్ లో పోతా. అచ్చా, 100 స్పీడ్ లో పరుగుల రాని పీటీ ఉషానా? పరుగుల రాని పీటీ ఉషానా? సెకండ్ ఏం చేయాలయ్యా చెప్పమ్మా. సెకండ్ ఇట్లా బ్యాంకులలో పైసలు తీసుకొని పేమెంట్ కట్టకుండా అదే అంటుంది కదా మరి. ఇందాక మా వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళకి కాల్ చేసి, వీళ్ళకి కాల్ చేసి కరెక్టేనా అంటే, మరి మీలాంటి వాళ్ళకి కాల్ చేయకపోతే ఎవరికి చేస్తారండి? ఇచ్చిరా మరి, రూపాయలు ఇచ్చిరా? రెస్పాన్సిబిలిటీ ఉంటే వేసిరా మేడం, రూపాయి 2 రూపాయలు ఇచ్చిరా? అట్లన్నా మీకు సిగ్గు వస్తుందేమని చేస్తారు. అరే మేడం, సిగ్గు గురించి మీరు మాట్లాడవద్దు. డోంట్ టాక్ అబౌట్ సేమ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్. వస్తుందండి దేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మా అందరం ఒకటిలే, మీరు నేను ఒకటే కదా మరి. అందుకే కదా బ్యాంకులలో అప్పులు చేసి తిరుగుతున్నా. నీకు జాబ్ ఇచ్చింది ఎప్పుడు? నేనే కదా. నేనే లేకపోతే నీకు జాబ్ లేదు. నీకెవడైనా జాబ్ ఇచ్చిందా మరి? నీకు జాబ్ ఇచ్చింది నేనే కదా. నీకుందా మరి జాబు? జాబ్ లేదు. ఏం చెక్కేసి ఇచ్చావు? 6 ప్యాక్ చూసినావు నాది? అదే ఇప్పుడు ఉందా అని అడుగుతున్నా నేను. ఉంటే జాబ్ చేయట్లేదు ప్రజెంట్. తిరుగుతున్నావా రోడ్ల మీద? మీ బిడ్డకు లైన్ వేస్తున్నా రోడ్డు మీద. నీ పెళ్ళానికి పెళ్లి చేసుకుంటా, నువ్వు సంపాదించింది మొత్తం లేపేస్తా మరి, ఇష్టం ఇక. మీ బిడ్డకి లైన్ వేస్తున్నా, రేపో మావు సెట్ అయిపోతుంది, దండలు వేసుకొని వచ్చేస్తాం ఇంటికి. ఏజెంట్ ఎవరైనా మీ ఇంటికి విజిటింగ్ చేయాలంటే కస్టమర్కి ప్రియర్గా ఇంటిమేషన్ ఇవ్వాలి. దాని తర్వాత మీతో ఆన్ కాల్లో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏజెంట్కి మీ యొక్క ఏజెన్సీ నేమ్ చెప్పండి అంటే నీకెందుకు చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా వీళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలేట్ చేసి కలెక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మీ యొక్క రైట్స్ మీరు తెలుసుకోండి. ఆ యొక్క రైట్స్ కోసం మీరు ఫైట్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.